అన్న సినిమా అయితే చాలా బాగుందన్న, నేను 2 సార్లు చూశాను. ఫ్యామిలీ తోటి కూడా మళ్ళీ తీసుకొని వస్తాం. చాలా అంటే చాలా బాగుంది. VFX కూడా చాలా బాగున్నాయి. మనం 100 కోట్లు 300 పెట్టి సినిమా తీయడం బదులు ఆయన 50 కోట్లు. అసలు విషయం ఏంటంటే 30 కోట్లనే ఇంత మంచి సినిమా తీశాడు. సినిమా అయితే సూపర్ అన్న, సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది. 1000 కోట్లు పక్కా అన్న. దిల్ రాజు సిగ్గు చేసుకోవాలన్న, దిల్ రాజుకు బుద్ధి రావాలి. పర్హాప్స్ కరెక్ట్ టైంలో మూవీ తీశారు. అక్కడ అయోధ్యలో అక్కడ రాముడు వస్తున్నాడు, ఇక్కడ హనుమంతు వచ్చాడు. ప్రశాంత్ వర్మ హ్యాస్ డెడ్ అమేజింగ్ జాబ్. నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఐ కెన్ టెల్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఆంజనేయుడు కళ్ళ ముందు ఇక్కడ హృదయ దగ్గర ఉన్నాడు. హీస్ అన్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ నైస్ మూవీ. పర్హాప్స్ మా లాస్ట్ 20 సంవత్సరాలలో ఇలా ఎవ్వరూ చూపించలేదు. అంజీ మూవీ వన్ ఆఫ్ ద లాస్ట్ మూవీ వేర్ ఇలాంటి బ్యూటిఫుల్ మూవీ ఉండింది. నెక్స్ట్ హనుమాన్. నాకు తెలిసి ఇలాంటి మూవీ చాలా తక్కువ రావడం. ఈజ్ అన్ అమేజింగ్ జాబ్. హ్యాట్స్ ఆఫ్. అన్న గూస్బం పిచ్చోళ్ళం అవుతున్నాం అన్న. మొత్తం థియేటర్ షేక్ అయిపోతుంది. మొత్తం ఆ లెవెల్లో మూవీ ఉంది అన్న. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. అరే అన్న అది ఎక్కడ లేదన్న, అది అసలు లేదే లేదు. ఆడికి మనం కంపేర్ చేయొద్దు. బాస్ వస్తాడు చూడు, బాస్ అది చూస్తే మొత్తం మైండ్ ఇప్పుడు మొత్తం షేక్ అవుతుంది. మొత్తం ఎలా ఉన్నారు క్లైమాక్స్ లో? ఈ రోజు ఇప్పటివరకు ఎవరు తీయలేన్న, ఇట్లాంటి మూవీ తీయలేరన్న. 100 ఏళ్ళు బతుకుతాడన్న డైరెక్టర్ అయితే. చాలా బాగుంది మూవీ అయితే, చాలా ఎంజాయ్ చేస్తా. థియేటర్లు పెంచాలన్న మూవీకి. థియేటర్లు ఇంకా 2-3 సార్లు చూడడం మేము రెడీ, కానీ థియేటర్లు ఎక్కడ ఉన్నాయి? థియేటర్లు పెంచట్లేదు. హౌస్ఫుల్ అయితే తీసుకొని వెళ్దామని నేను రెడీగా ఉన్నా, కానీ చూస్తే థియేటర్లు లేవు, టికెట్లు దొరకట్లేదు. చిన్న 3 రోజుల దాకా థియేటర్లో టికెట్లు లేవు. షోలు పెంచాలి. గ్రాఫిక్స్ అన్ని టాప్ నాచ్ ఉన్నాయి అన్న. అన్ని క్లైమాక్స్కి అయితే రోమాలు ఇట్లా నిక్క పడుస్తున్నాయి. మీకు చూస్తుంటే ఆ ఫీల్ వస్తుంది. ఆ హైలో బయటకు వస్తున్నాం థియేటర్కి. హనుమంతుని చూసినప్పుడు ఎలా అనిపించింది? అసలు మొత్తం ఒంటి మీద ఉన్న ఎంటికలన్నీ లేస్తున్నాయి అన్న, కానీ థియేటర్లు లేవు. థియేటర్లు రావాలి. క్లైమాక్స్ హైలైట్. ఆదిపురుష్ కన్నా బాగుంది. అసలు ఏమీ పనికిరాదు. 1% కూడా ఆదిపురుషు పనికిరాదు. బాగుంది. బాగున్నాయి. సూపర్ సూపర్. ఆదిపురుష్ అట్టర్ ఫ్లాప్. తెలిసిందే. సూపర్. చాలా చాలా బాగుంది. సూపర్. చాలా అసలు నిజంగా హనుమంతుడిని చూసినట్టుంది. చాలా అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకైతే మూవీ. చాలా అంటే చాలా హైలైట్. చాలా గూస్ బంప్స్ లోపల ఇంకా ఉన్నాయి అట్లానే. సినిమా మామూలుగా లేదు. నిరంజన్ రెడ్డి మస్తు తీసిండు. సూపర్ హనుమంతుడు వచ్చినట్టే ఉన్నది సినిమా. జై శ్రీరామ్. సినిమా జై శ్రీరామ్. మూవీ చాలా బాగున్నది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందీలో ప్రమోట్ చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సూపర్ మూవీ. సూపర్ సూపర్. చూడలేదా నువ్వు? చూడలేదా నువ్వు? మస్తు ఉంటుంది. సూపర్ సూపర్. బాగుంది. రామ లక్ష్మణ్ జానకి. రామ లక్ష్మణ్ జానకి. జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ్ జానకి. జై బోలో హనుమాన్ కి. బ్రహ్మాండం. క్లైమాక్స్ ఎలా అనిపించింది సార్? బ్రహ్మాండం. హనుమంతుడు ఎలా ఉన్నాడు? ఒరిజినల్ గా కనిపించాడు క్లైమాక్స్. బ్రహ్మాండంగా. చెప్పండి సార్. అదిరిపోయింది మూవీ. తిరుగులేదు. ఏ మూవీ దీనికి కాంపిటీషన్ లేదు. జై శ్రీరామ్. సూపర్ సూపర్ మూవీ. సూపర్. నెక్స్ట్ లెవెల్. వెయిటింగ్. ఎలా ఉందండి మేడం? చాలా బాగుంది. హనుమంతుడు ఎలా ఉన్నారు క్లైమాక్స్ లో చూస్తుంటే? చాలా రియలిస్టిక్ గా ఉంది. కథల్లో విన్నట్టుగా ఉంది. చాలా బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ అని ఎలా అనిపించింది? వెరీ నైస్. గ్రాఫిక్స్ బాగున్నాయి. అదర్స్ ఎలా ఉంది సార్? ఎలా ఉందండి? సూపర్. అదిరిపోయింది. నెక్స్ట్ పార్ట్ గురించి వెయిటింగ్. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది సార్? ఇంకో 10 సార్లు చూసినా తప్పలేదు. ఎలా ఉందండి? మస్తుంది. లాస్ట్ సీన్ అయితే గుర్తుంచుకోవాలి.
మస్తున్నారు సూపర్. స్పైడర్ మ్యాన్ అవతార్ కన్నా ఇదే మేలు అంటావా? ఇదే మేల్ ఫుల్ హిట్. జై శ్రీరామ్. శ్రీరామ్ ఎలా ఉంది బా? సూపర్. ఎలా ఉందండి? క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ వేరే లెవెల్ క్లైమాక్స్. జై శ్రీరామ్. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అంతకు మించి వేరే మాట లేదు. ఎవ్వరు ఇళ్ళలో ఉండకండి, ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, సినిమా చూడండి. జై హనుమాన్. బాగుంది, ఎమోషనల్గా బాగుంది, విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగుంది, చూడొచ్చు. ఎలా ఉంది బాబు? సూపర్ ఉందా? Graphics ఎలా ఉంది? మొత్తం చాలా చాలా బాగా తీసింది. ఎలా ఉందండి? సూపర్ 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 సూపర్. ఎలా ఉంది? సూపర్ సూపర్. జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్. మీరు 100 ఏళ్ళు బతక హీరో బి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అన్న. ఎవ్వరు రారన్న ఇంత అన్న, ఇంత తక్కువ బడ్జెట్లో ఈ సినిమా ఎట్లా తీసిండదో అర్థమైతే లేదన్న. ఆ లెవెల్ మూవీ ఉందన్న, చెప్తున్నా కదా, మైండ్ పని చేస్తలేదు. సినిమా మాత్రం వర్త్ వర్మ వర్త్. లాస్ట్ 10 minutes గూస్ బంప్స్. గుడి థియేటర్ మొత్తం గుడి అయిపోయింది. అందరు హనుమాన్ చాలీసా ప్రతి ఒక్క చాంటింగ్ చేస్తారు. ఏకదమ్ ఉంది మూవీ అయితే. గ్రాఫిక్స్ సెట్ టాప్ నాచ్. ఎంత అసలు మాట ఎంతో మాట్లాడుతుందో తక్కువ దీని గురించి. తోప్ సినిమా అయితే. గూస్ బంప్స్. ప్రతి ఒక్క సీన్ 2 hours మొత్తం మూవీ. ప్రతి ఒక్క సీన్ తోప్. గ్రేట్ అన్న. సంక్రాంతికి